హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందులో మనం చూడండి, ఇందులో ఫస్ట్ వన్, నేను రాయాలని అనుకోలేదు కానీ అనుకుంటాం. అట్లా నేను నేర్చుకోవాలని అనుకోలేదు, నేను పాడాలని అనుకోలేదు, నేను చెప్పాలని అనుకోలేదు, నేను చేయాలని అనుకోలేదు, నేను తినాలని అనుకోలేదు, నేను తాగాలని అనుకోలేదు, నేను అమ్ముతానని అనుకోలేదు. సో ఇట్లా అనుకోలేదు అట్లాంటి సెంటెన్సెస్ ని మనం ఏ విధంగా స్ట్రక్చర్ వైజ్ గా ఫామ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి ఆల్మోస్ట్ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే, అనుకోలేదు అంటే డిడ్ నాట్ వస్తుంది. డిడ్ నాట్ వాంట్ టు, డిడ్ నాట్ వాంట్ టు. స్ట్రక్చర్ వచ్చేసి డిడ్ నాట్ వాంట్ టు ప్లస్ వెర్బ్ వన్ సబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. అర్థమైంది కదా? ఇది స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ చేయాలనేది. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత డిడ్ నాట్ వాంట్ టు, డిడ్ నాట్ వాంట్ టు, తర్వాత వెర్బ్ వన్ వస్తుంది, వెర్బ్ వన్ ఫామ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, నేను రాయాలని అనుకోలేదు. నేను అంటే ఐ, సబ్జెక్ట్ ఏంది ఐ. డిడ్ నాట్, డిడ్ నాట్ సింపుల్ గా ఇట్లా పెట్టి టీ పెట్టేస్తే సరిపోతుంది. డిడ్ నాట్, డిడ్ నాట్ వాంట్ టు. వెర్బ్ వన్ ఏంది? రైట్, రాయాలని అంటే రైట్. సింపుల్. ఐ డిడ్ నాట్ వాంట్ టు రైట్. నేను రాయాలని అనుకోలేదు, నేను రాయాలని అనుకోలేదు, నేను రాయాలని అనుకోలేదు. సింపుల్. ఐ డిడ్ నాట్ వాంట్ టు రైట్, నేను రాయాలని అనుకోలేదు. ఇట్లా అన్ని సెంటెన్సెస్ ఫామ్ చేసుకున్నాం. ఫస్ట్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ డిడ్ నాట్ వాంట్ టు వెర్బ్ వన్, సబ్జెక్ట్ డిడ్ నాట్ వాంట్ టు వెర్బ్ వన్. ఇప్పుడు సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ చూడండి, ఏం రాస్తున్నాం ఇందులో? సబ్జెక్ట్ ఏంది? ఐ. డిడ్ నాట్, డిడ్ నాట్ వాంట్ టు రైట్. రైట్ అంటే రాయడం, వెర్బ్ వన్. డిడ్ నాట్ వాంట్ టు అనే స్ట్రక్చర్, సబ్జెక్ట్. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఇక్కడ ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్, నేను నేర్చుకోవాలని అనుకోలేదు, నేను నేర్చుకోవాలని అనుకోలేదు. ఇక్కడ ఏమొస్తుంది? నేను నేర్చుకోవాలని అనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు. నేర్చుకోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? లెర్న్. ఐ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ అంటే నేను నేర్చుకోవాలని అనుకోలేదు, నేను నేర్చుకోలేవాలని అనుకోలేదు. అట్లా. నెక్స్ట్, నేను పాడాలని అనుకోలేదు, నేను పాడాలని అనుకోలేదు కానీ పాడేశాను వచ్చి. అట్లా. ఐ డిడ్ నాట్ నెక్స్ట్, నేను పాడాలని అనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు. పాడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? పాట పాడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? సింగ్. సింగ్. నేను పాట పాడాలని అనుకోలేదంటే సింగ్ ఏ సాంగ్. అట్లా అది వస్తుంది. ఇప్పుడు మన పాటని యాడ్ చేసుకుంటే అట్లా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, నేను చెప్పాలని అనుకోలేదు, నేను చెప్పాలని అనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు టెల్. చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? టెల్. ఐ డిడ్ నాట్ వాంట్ టు టెల్. నేను చెప్పాలని అనుకోలేదు. నెక్స్ట్ చూడండి, నేను చేయాలని అనుకోలేదు, ఆ పని నేను చేయాలని అనుకోలేదు అంటాం కదా. అట్లాంటి సందర్భంలో మనం ఏమంటున్నాం? ఐ డిడ్ నాట్ వాంట్ టు. ఇంగ్లీష్ చేయాలని అంటే ఏంటి? డూ. సింపుల్, అంతే, ఏం లేదు. డూ. ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ. ఒకవేళ నేను ఆ పని అని రాసామనుకో, ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ దట్ వర్క్. అట్లా మనం ఇంకా సెంటెన్సెస్ ఇంకా పొడిగించాలనుకుంటే అట్లా ఆ విధంగా మన సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫామ్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఆల్మోస్ట్ అంతా సేమ్. ఇదంతా జస్ట్ మారేది ఇది ఒకటే, వెర్బ్ మాత్రమే మారుతుంది.
ఎక్కడికి పోయినా వెర్బే మారుతుంది, వెర్బ్ మారుతుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ మారుతుంది. నేను తినాలని అనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు ఈట్. ఒకవేళ నేను బిర్యానీ తినాలనుకోలేదు అంటే ఈ డిడ్ నాట్ ఈట్ బిర్యానీ. అట్లా ఎక్స్ట్రా పదం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ లేదు, బట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ బిర్యానీ అని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడిది. నెక్స్ట్, నేను తాగాలని అనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు డ్రింక్. నేను తాగాలని అనుకోలేదు. నెక్స్ట్, నేను అమ్ముదామని అనుకోలేదు. నా యొక్క వస్తువు, నా యొక్క భూమి లేదా నా యొక్క ప్లాట్ నేను అమ్ముదామని అనుకోలేదు. ఇట్లా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను అమ్మవలసి వచ్చింది. సో నాకు అమ్మాలన్న ఇంట్రెస్టే లేదు, కానీ నేను అమ్మవలసి వచ్చింది, నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అంటాం కదా, దాన్ని ఏమంటాం? ఐ డిడ్ నాట్ వాంట్ టు. అమ్మడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? సెల్. ఐ డిడ్ నాట్ వాంట్ టు సెల్. నేను అమ్ముదామని అనుకోలేదు. నెక్స్ట్ ఇంకా సెంటెన్సెస్ ఇంకా 2 ఉన్నాయి చూడండి. నేను త్యాగం చేయాలని అనుకోలేదు. సింపుల్. ఐ డిడ్ నాట్ వాంట్ టు. త్యాగం చేయాలంటే ఇంగ్లీష్లో ఏమంటుందని? సాక్రిఫైస్. నేను త్యాగం చేయాలని అనుకోలేదు, బట్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఏం చేస్తాం? మన కర్మ అంటాం కదా, అట్లాంటి సిచ్యువేషన్. నెక్స్ట్, నేను చూడాలని అనుకోలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ టు సీ. అన్నా చూడడమే, వాచ్ అన్నా చూడడమే. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. వాచ్ టీవీ అంటాం కదా, నేను టీవీ చూద్దాం అనుకోలేదు. వాచ్ మూవీ చూద్దాం అనుకోలేదు, అట్లా అంటాం కదా, బట్ చూస్తామని. అట్లా నార్మల్ క్యాజువల్ గా యాడ్ చేయొచ్చు. సో మీకు ఇప్పుడు ఈ హోల్ మొత్తాన్ని కలిపి మీకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ వచ్చే సేమ్ అంత సెంటెన్స్ సేమ్ ఉంది. ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఇంతవరకే సేమ్. లాస్ట్ కు మనకు చేంజ్ అయింది ఏంది? రైట్ రాయడం, లెర్న్, సింగ్ పాడడం, టెల్ చెప్పడం, డూ చేయడం, ఈట్ తినడం, డ్రింక్ తాగడం, సెల్ అంటే అమ్మడం, నెక్స్ట్ బై అంటే కొనడం, సెండ్ అంటే పంపడం, ఇంకా ఎన్నేంటండి సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం. అదే విధంగా సి అంటే చూడడం, వాచ్ అంటే చూడడం, నెక్స్ట్ తర్వాత యాక్ట్ అంటే నటించడం. ఇంకా ఎన్నో రకాలైనటువంటి వెర్బ్ ఫార్మ్స్ ఉపయోగించి మనం ఈ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయకుండా మర్చిపోవద్దండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితేనే లైక్ చేయండి.